నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పర్యాటక రంగం అభివృద్ధితోనే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. తిరుపతి గొప్ప పర్యాటక రంగంగా వృద్ధి చెందుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి. గరుడ టెర్మినల్ ప్రారంభం. విజయదశమి రోజున శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. వసుదైక భారతావనిలో పేదరిక నిర్మూలన, అభివృద్ధి, శాంతియుత సద్భావన పెంపొందేందుకు శ్రీవారి ఆశీస్సులతో కృషి చేస్తా దేశ ప్రధాని నరేంద్ర మోదీ. శాస్త్రోక్తంగా శ్రీవారికి చక్ర స్నానోత్సవం. పవిత్ర స్నానాలు ఆచరించి పునీతులైన భక్తులు. వైభవంగా ముగిసిన స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు. ముక్కంటి ఆలయంలో ఘనంగా దుర్గాష్టమి వేడుకలు. స్వామి అమ్మవార్లకు సాంప్రదాయబద్ధంగా నివేదనలు, ఆభరణాలకు ప్రత్యేక పూజలు. వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి వారి పార్వేట ఉత్సవం. ఆలయం నుండి పార్వేట మండపంకు చేరుకున్న ఉత్సవమూర్తి. కర్పూర హారతులతో నీరాజనాలు పలికిన భక్తులు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలతో పాటు ఆ ప్రాంత వాసుల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తిరుపతి విమానాశ్రయంలో నూతనంగా ఏర్పాటు చేసిన గరుడ టెర్మినల్ను గురువారం మధ్యాహ్నం ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ విమానాశ్రయ టెర్మినల్కు గరుడ పేరు పెట్టడం శుభసూచకమని అన్నారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందాలంటే అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు అవసరమని అన్నారు. అప్పుడే ఉపాధి అవకాశాలతో పాటు సామాన్యుడు మొదలుకొని అందరి జీవన ప్రమాణాల్లో మార్పులు వస్తాయని అన్నారు. తిరుపతి తనకి ఇష్టమైన ప్రదేశమన్నారు. నిత్యం అనేక మంది పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఇలాంటి ప్రాంతంలో మరింత అత్యాధునిక సదుపాయాలు అవసరమని అన్నారు. అందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు చేపడుతుందని చెప్పారు. लेकिन जितनी फ्रीक्वेंसी बढ़ेगी, जितना ट्रैफिक बढ़ेगा, टूरिज्म बढ़ेगा। तो भारत सरकार का इस तरफ भी ध्यान है कि वो इंफ्रास्ट्रक्चर को बल दिया जाए जिसके कारण टूरिज्म के लिए सुविधा रहे। ई वीजा की व्यवस्था की हमने, जो टूरिज्म को बढ़ावा और काफी गति बढ़ रही है। जितने ऐसे टूरिस्ट डेस्टिनेशन है वहाँ वाईफाई दे रहे हैं ताकि जो बाहर से लोग आए उनको सुविधा रहे, साइंस की सेवाएं उपलब्ध हो उनको, और पब्लिक प्राइवेट पार्टनरशिप मॉडल पे होटल एकोमोडेशंस की व्यवस्थाएं ज्यादा अधिक बढ़े। ऐसे अनेक पहलुओं पर एक साथ काम कर रहे हैं। आज बालाजी की पवित्र धरती, ऐसा आंध्र प्रदेश अमरावती में उसकी राजधानी के शिलान्यास हुआ और यहाँ पर भगवान बालाजी के दर्शन के लिए मैं आया हूँ। साथ साथ मुझे ये भी मौका मिल गया, और गरुड़ जिसका तो बालाजी के साथ सीधा संबंध आता है, तो उसके कृति के साथ ये इसकी रचना वो अपने आप में एक यादगार रहेगी। मेरी आप सबको विजयादशमी की बहुत बहुत शुभकामनाएं हैं, और तिरुपति बहुत विकास करे, बहुत आगे बढ़े। धन्यवाद। అలాగే విమానాశ్రయ సమీపంలోని పారిశ్రామిక కారిడార్ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్ ఏర్పాటుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ మొబైల్ హబ్లో కార్బన్, లావా, సిలికాన్, మైక్రోమాక్స్ సంస్థలు మొబైల్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు ఇది శుభ పరిణామంగా ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, అశోక్ గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం వసుదైక కుటుంబం. శ్రీవారి ఆశీస్సులతో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ దారిద్ర్య నిర్మూలనకు కృషి చేస్తానని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన పిదప మొదటిసారిగా గురువారం సాయంత్రం తిరుమలకు వచ్చిన నరేంద్ర మోదీకి టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావులు ఘన స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనార్థం అర్ధగంట పాటు నరేంద్ర మోదీ స్వామి సన్నిధిలో ఉండి దర్శించుకున్నారు. స్వామి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర గవర్నర్ నరసింహన్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం టీటీడీ చైర్మన్, ఈవోలు ప్రధాని నరేంద్ర మోదీకి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ విజయదశమి రోజున శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. భారతదేశం ఒక వసుదైక కుటుంబం లాంటిదని, శ్రీవారి ఆశీస్సులతో భారతీయతను ఐక్యతగా నడుపుతూ దేశంలో పేదరిక నిర్మూలించి అభివృద్ధి చేస్తూ శాంతి సద్భావనను పెంపొందించడం కృషి చేస్తానని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం భారత ప్రధాని తిరుపతి విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. नवरात्रि की पूर्णाहुति पर आज मुझे
भगवान बालाजी के चरणों में आकर के आशीर्वाद लेने का अवसर मिला है। मुझे विश्वास है कि आध्यात्मिक शक्ति का आशीर्वाद व्यक्ति के जीवन में, उसके परिवेश में और उसके कार्य में भी सकारात्मक प्रभाव को बढ़ाता है। आने वाले दिनों में भगवान बालाजी के आशीर्वाद बने रहे कि हमारा देश शांति, एकता और सद्भावना से आगे बढ़े। उत्तरोत्तर हमारा देश गरीबी से मुक्त हो और हमारा देश सामान्य मानवी के जीवन में बदलाव लाने में सफल हो। यही भगवान बालाजी के आशीर्वाद बने रहे, यही मेरी प्रार्थना है। శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని రాష్ట్ర మంత్రి గోపాలకృష్ణారెడ్డి దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి భాస్కర్పేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని బుధవారం రాత్రి రాష్ట్ర మంత్రి గోపాలకృష్ణారెడ్డి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ మంత్రికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసుకున్న మంత్రి గోపాలకృష్ణారెడ్డిని ఆలయ కమిటీ సత్కరించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దసరా మహోత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా కోర్కెలు నెరవేరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి, వైస్ చైర్మన్ పార్థసారథి, కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారు అదే చెప్తారు. సో అటువంటి దీనికి రావడం నాకు సంతోషంగా ఉంది. నాకు వాళ్ళని ఎప్పుడో తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి నాకు సంతోషంగా ఉంది. వాళ్ళ కోరిక కూడా, వాళ్ళ కోరికలన్నీ కూడా సఫలీకృతమయ్యేటట్టు అమ్మవారిని ఆశీర్వదించడం కోరుకుంటాం. వాటిని సఫలీకృతం కాకపోతే ఎప్పుడు కావు, మొత్తం కూడా ఇప్పుడు చేస్తాం. అక్కడ వాళ్ళు చెప్పినటువంటి అందరి యొక్క కోరిక ప్రకారం అనుగుణంగా అన్ని కార్యక్రమాలు చేస్తాం. బ్రహ్మాండ నాయకుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టమైన స్వామివారి చక్రస్నాన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి చక్రస్నాన మహోత్సవం ఘనంగా జరిగింది. గురువారం ఉదయం శ్రీ పుష్కరిణిలోని చక్రస్నాన మండపంలో శాస్త్రోక్తంగా సంప్రదాయబద్ధంగా వేద పండితులు నిర్వహించారు. మలయప్ప స్వామితో పాటు స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా తిరుమంజనాన్ని నిర్వహించారు. అలాగే శ్రీవారి చక్రతాల్వార్లకు విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా శ్రీవారి పుష్కరిణిలో వేద పండితులు చక్రస్నానాన్ని నిర్వహించి పుణ్యస్నానాలు చేశారు. చక్రస్నానంతో పాటు శ్రీవారి పుష్కరిణిలో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ చక్రస్నాన మహోత్సవంలో టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి దంపతులతో పాటు ఈవో సాంబశివరావు దంపతులు, జేఈఓ, ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. గోవిందరాజస్వామి వారి ఆలయంలో స్నపన తిరుమంజన సేవ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీవారి జన్మ నక్షత్రం అయిన శ్రవణ నక్షత్రం రోజున గోవిందరాజస్వామి ఆలయంలో స్వామివారికి శాస్త్రోక్తంగా స్థపన తిరుమంజనాన్ని నిర్వహించారు. అంతక్రితం వేదాంత దేశికాచార్యులు కైంకర్యాలతో స్థానిక నరసింహతీర్థం నుంచి 12 బిందులతో నీళ్లను తీసుకెళ్లి స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా గోవిందరాజస్వామితో పాటు అమ్మవార్లకు తిరుమంజనాన్ని నిర్వహించారు. అలాగే రాత్రికి స్వామివారు పల్లకీ సేవలో ఊరేగుతూ భక్తులను కనువిందు చేస్తారు.
अंतरिक्षं वायुद्यावापृथिवीराण्डौ ग्राभासे वस्नो मोलयतो गच्छन् जप्यते तद्विधो यद्विधोदस्तगतिगन्मयद्रत्वर्षदिवागेवास्यवाक्षाण्डस्य जायमानस्य महिमा पुरस्तात् जायते रात्रेण महिमा గోవిందరాజ స్వామి వారు అదే ప్రకారం వేదాంత దేశకుల వారు కూడా అదే ప్రకారంగా వేంచేస్తారు. వైష్ణవులందరూ కూడా ఈ వేడుకలో ఈ ఉత్సవంలో పాల్గొంటారు. స్తోత్ర పాఠానంతా కూడా చెప్తారు. అలాగే రాత్రి గోవిందరాజ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడే ఇక్కడ వేంచేసి ఉండగా అక్కడ వేదాంత దేశకుల వారికి అద్భుతమైనటువంటి మాల మర్యాద జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా ఈ మహోత్సవంలో పాల్గొని ఆచార్యులైనటువంటి వేదాంత దేశకుల వారి యొక్క కృపకు పాత్రుడై అదే ప్రకారం గోవిందరాజ స్వామి వారి అనుగ్రహానికి కూడా పాత్రులు కావాలని కోరుకుంటున్నాం. విజయదశమిని పురస్కరించుకొని అమ్మవారి భక్తులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం దసరా వేడుకల్లో భాగంగా విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుపతి పల్లెవీధిలోని శ్రీ వేషాలమ్మ ఆలయంలో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మబ్బుగోపాల్ రెడ్డి, పీసీసీ సంయుక్త కార్యదర్శి అశోక్ సమ్రాట్ యాదవ్, కాంగ్రెస్ నగర అధ్యక్షులు నాగభూషణ, మాజీ కౌన్సిలర్ నరసింహాచారి హాజరై పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మబ్బుదేవ నారాయణ రెడ్డి, నరసింహాచారి మాట్లాడుతూ దసరా వేడుకల్లో భాగంగా విజయదశమిని పురస్కరించుకొని భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషదాయకమని తెలిపారు. దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని, పర్వదినాలను పురస్కరించుకొని 10 మందికి అన్నదానం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం నిర్వాహకులు అశోక్ సమ్రాట్ యాదవ్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా విజయదశమిని పురస్కరించుకొని సుమారు ప్రతి ఏటా 2000 మందికి అన్నదానం నిర్వహించడం జరుగుతోందన్నారు. వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో తమ మిత్ర బృందం సహకారంతో అన్నదానం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మునిరాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. గత 15 సంవత్సరాల నుంచి ఇవాళ అన్నదానం చేయడం, దానికి నేను రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఇలాగే ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ పల్లి వాసులకి వీటి ద్వారా జరగాలని ఆశిస్తూ మరొకసారి తిరుపతి ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఈ అన్నదాన కార్యక్రమంలో పెళ్లి భోజనం వలె పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సరే అన్ని రకాలైనటువంటి వంటకాలతో వాళ్ళు తృప్తిగా భోంచేయాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి ముఖ్యమైన నాయకులందరూ కూడా తిరుపతి నుంచి ఇచ్చేశారు. అదేవిధంగా తిరుపతి ప్రజలకు మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ యొక్క వేషాలమ్మ గుడి దగ్గర అశోక్ సామ్రాట్ యాదవ్ గారు, అలాగే మునిరాజేంద్ర గారు మరియు వాళ్ళ మిత్ర బృందం గత 15 సంవత్సరాలుగా నిర్విరామంగా దసరా వచ్చిందంటే దాదాపు ఒక 2000 మందికి ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. ఇది అనేక సంవత్సరాలుగా కొనసాగిస్తూ అనేక మంది భక్తులకు కానీ డోనర్లకు కానీ వాళ్ళందరూ కూడా ఆదర్శప్రాయంగా ఉన్నారు. ఇటువంటి భక్తులకు ఇటువంటి సంఘ సేవ చేసే ఇటువంటి అశోక్ సామ్రాట్ యాదవ్ గారు కానీ మునిరాజేంద్ర కానీ వాళ్ళందరికీ కూడా మా యొక్క వేషాలమ్మ గారి ఆశీస్సులు ఉండాలని, అలాగే అందరూ ఈ దసరా నుండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ తెలియజేస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఆటో డ్రైవర్లు యాత్రికుల పట్ల, భక్తుల పట్ల మర్యాదపూర్వకంగా మెలుగుతూ వారికి అవసరమైన సమాచారాన్ని అందించి పుణ్యక్షేత్రం విశిష్టతను మరింత ఇనుమడింపజేయాలని టౌన్ బ్యాంక్ అధ్యక్షులు పులిగోరు మురళీకృష్ణారెడ్డి తెలిపారు. గురువారం తిరుపతి రేణుగుంట రోడ్లోని శ్రీ లక్ష్మీనారాయణ ఆటో స్టాండ్ ఆయుధ పూజ కార్యక్రమానికి టౌన్ బ్యాంక్ చైర్మన్ పులిగోరు మురళి, పాలకవర్గం సభ్యులు పొన్నాల చంద్ర, మునిరామయ్య, దేవరాజులు హాజరై పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆటో డ్రైవర్లకు శ్రీ లక్ష్మీనారాయణ సేవా ట్రస్ట్ నుండి నగదును అందజేశారు. ఈ సందర్భంగా పులిగోరు మురళి మాట్లాడుతూ మనం ఉన్నా లేకపోయినా మనం చేసిన సేవ, మంచి పనులే చిరస్థాయిగా ఉంటుందని తెలిపారు. లక్ష్మీనారాయణ మన మధ్య లేకపోయినా ఆయన పేరు మీద సేవా ట్రస్ట్ను ఏర్పాటు చేసి వారి అన్నదమ్ములు ఇతరులకు సహాయపడడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అరుణ, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. మీరు యాత్రికుల్ని కసురుకోకుండా వాళ్ళకి సాయం చేస్తూ వాళ్ళు ఎక్కడ చేరాలనేది అక్కడికి భద్రంగా వాళ్ళని చేరుస్తూ మనకి న్యాయమైన ఆటో బాడిగను తీసుకొని వాళ్ళని గౌరవిస్తే తిరుపతిలో కూడా బయట దేశంలో కూడా తిరుపతి ఆటో వాళ్ళు అంటే చాలా గొప్పవాళ్ళు, చాలా మంచివాళ్ళు అని కూడా చెప్తారు. మీకు వచ్చే మంచి పేరు వల్ల కూడా
తిరుపతి ప్రజలందరూ కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా తిరుపతికి వచ్చే యాత్రికులకి సేవ చేస్తే భగవంతుడు వెంకటేశ్వర స్వామి సేవ చేసినట్టు మీరు. కాబట్టి అది కూడా మీరు మనసులో పెట్టుకొని ఆ భగవంతుడు సేవ చేసుకుంటే మీకు ఎప్పుడు కనకదుర్గమ్మ ఆయన చెల్లెలుగా మీకు ఆశీస్సులు ఉండి మీకు అందరూ కూడా మీకు మీ కుటుంబాలు అందరూ కూడా మంచి జరుగుతాయి. నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ శంకుస్థాపన విజయవంతమవుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషితో అమరావతి ఏర్పాటుకు శ్రీవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. మీడియా సమావేశంలో టీడీపీ బీసీసీఎల్ నాయకులు జగన్నాథ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కృషితో అమరావతి ఏర్పాటుకు శ్రీవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే అమరావతి నిర్మాణం దిగ్విజయంగా పూర్తి కావాలని ఆశిస్తూ బీసీసీఎల్ తరపున ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. అమరావతి నిర్మాణ శంకుస్థాపన సందర్భంగా శుభాభివందనలు తెలిపారు. భారతదేశంలో చరిత్ర ఘట్టముగా నిలబడే ఈ నవ్యాంధ్రప్రదేశ్కి విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరియు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలకి అందరూ కూడా ఈ నవ్యాంధ్రప్రదేశ్లో పాల్గొని విజయవంతం చేయాలని కూడా మేము కోరుకుంటూ, అదేవిధంగా చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాలు 62 మండలాల్లో ఉన్నటువంటి గాండ్ల కులస్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి నవ్యాంధ్ర నిర్మాణం రాష్ట్రంలోనే దేశాల్లోనే కూడా ఇది చరిత్ర ఘట్టంగా నిలబడాలని మన నరేంద్ర మన రాష్ట్రానికి రావడం మనకెంతో గర్వకారణం. అందులో నవనిర్మాణానికి నిర్మాతగా మారి చంద్రబాబు నాయుడు నిర్మాణ దశలో ఉంటే దానికి అధిక మొత్తాలిస్తూ మనకు సహకరిస్తూ చూస్తున్న మన ప్రధాని గారికి స్వాగతం సుస్వాగతం. మన భారతదేశంలో మన హిందూ దేశంలో దీంట్లో మన హిందూ దేవాలయంలో అది మంచి దేవాలయం తిరుమలలో ఉండే ఈ దేవాలయానికి విచ్చేయుచున్న మన ప్రధాని గారికి స్వాగతం సుస్వాగతం. తొట్టంబేడు మండలం గురుకులపాలెంలోని శ్రీ పాళెపమ్మ ఆలయంలో నవమి సందర్భంగా ప్రత్యేక హోమ పూజలను నిర్వహించారు. తొట్టంబేడు మండలం గురుకులపాలెంలో ఉన్న శ్రీ పాళెపమ్మ ఆలయంలో బుధవారం నవమి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఉభయదారులు శాఖమూరి ఆదిశేషమనాయుడు ఆధ్వర్యంలో హోమ పూజలు జరిపారు. ఆలయ అర్చకులు సీనయ్య తొలుత ఉత్సవమూర్తి వద్ద కలశ స్థాపన పూజలు నిర్వహించారు. అనంతరం హోమ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారికి కలశ జలాలు సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకం నిర్వహించి విశేష అలంకరణ చేసి పూర్ణాహారతి ఇచ్చారు. కాగా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ అంకాళమ్మకు నవమి సందర్భంగా గాజులతో విశేష అలంకరణ చేశారు. అమ్మవారిని విశేష సంఖ్యలో భక్తజనాలు దర్శించుకొని పూజలు జరుపుకున్నారు. రేణిగుంట మండలం కొత్తపాలెంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో దసరా సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేణిగుంట మండలం కొత్తపాలెంలోని అతి పురాతనమైన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో గురువారం 1.50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రహరీ ఆలయ కార్యాలయ భవనాన్ని శ్రీ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ దామోదరం ప్రారంభించారు. ఆలయంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు జయరామయ్య మాట్లాడుతూ పురాతన ఆలయం శిథిలాల్లో బయటపడిన విగ్రహాలను గ్రామస్తులు కమిటీగా ఏర్పడి జీవోద్ధరణ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు బండారుపల్లి మునిస్వామి, కార్యదర్శి కొత్తూరు నరేంద్ర, సభ్యులు పాల్గొన్నారు. 5 లక్షలు పెట్టి మేము ఈ ప్రహరీని నిర్మించడం జరిగింది. ఆ ప్రహరీని ఈరోజు ఇనాగరేట్ చేస్తున్నాము. అదేవిధంగా దామోదరం గారు, శ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ గారు మరియు ఇతరుల సౌజన్యంతో ఆఫీసు కమ్ స్టోర్ రూమ్ కూడా 1,50,000 రూపాయలతో నిర్మించుకున్నాము. అది కూడా ఈరోజు ప్రవేశం చేశాము. తర్వాత ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాన్ని అందరి సహకారంతో మేము చేస్తున్నాము. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తున్నాము. గేటు పుత్తూరులోని అంగన్వాడీ కేంద్రంలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. పుత్తూరు పురపాలక సంఘం పరిధిలోని గేటు పుత్తూరులోని ఆంధ్రకేసరి ప్రాథమిక పాఠశాలకు ఎదురుగా ఉన్న అంగన్వాడీ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది.
దసరా సెలవులతో పాఠశాలకు సెలవు కావటం వల్ల గది తాళాలు వేసి ఉన్న లోపల అగ్ని ప్రమాదం జరగటం ఆశ్చర్యపరుస్తోంది. లోపల నుంచి మంటలు రావడంతో స్థానికులు హుటాహుటిన మంటలు ఆర్పడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే ఎంఈఓ బాపయ్య పాఠశాల వద్దకు చేరుకొని అంగన్వాడీ సెంటర్కు చెందిన సూపర్వైజర్స్కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. అయినా 1 గంట వరకు ఎవరూ రాలేదు. దీంతో గ్రామస్తులు అధికారులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనుబంధంగా ఉండేటువంటి అంగన్వాడీ సెంటర్కి ఎక్కడైనా రూములు ఉంటే ప్రైమరీ స్కూల్లో ఎక్కువ రూములు ఉన్నవాటి ఒక రూమ్ ఇమ్మన్నారు కాబట్టి గత 2 రోజుల క్రితమే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంగన్వాడీ సెంటర్కి మెటీరియల్ అంతా పెట్టున్నారు. సెలవులు అయినందువలన ఎవరు పిల్లలు కానీ టీచర్లు కానీ లేరు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఏం జరిగిందో తెలియదు కానీ పొగలు వస్తున్నాయని లోకల్ పీపుల్స్ ఫోన్ చేశారు డివైఓ సార్కి. డివైఓ గారు నన్ను వెంటనే పొమ్మనడం వల్ల చూసేసరికి ఆ మంటలని తలుపు పగలగొట్టి ఆర్పి ఉండడం చూశాను. ఈశ్వరాపురంలోని దుర్గమ్మ కొండపై వెలిసిన కనకదుర్గ దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. పుత్తూరు సమీపంలోని ఈశ్వరాపురం గ్రామంలో దుర్గమ్మ కొండలో వెలిసి ఉన్న శ్రీలక్ష్మి కనకదుర్గ దేవాలయంలో శరన్నవరాత్రుల సందర్భంగా విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో అమ్మవారికి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణ చేశారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన భక్తులకు దర్శనంతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రతాప్ రాజు అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయంలో ఉదయం శాస్త్రోక్తంగా శుద్ధి పుణ్యవచనంతో ప్రత్యేక అభిషేకం చేశారు. అలాగే దశమి విజయదశమి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా అలంకరణ ఉంటుంది. ఈ 10 రోజులు 10 అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ధన సహకారంతో ఉభయదారుల యొక్క సహకారంతో ఇక్కడ అన్నదానం జరుగుతుంది. వచ్చిన భక్తులందరూ కూడా మధ్యాహ్నం పూట అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడే ఉండి మాలేసుకుని దీక్షగా సేవ చేసే వాళ్ళకు కూడా ఇక్కడ అమ్మవారి ప్రసాదం సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి దేవాలయంలో విజయదశమిని పురస్కరించుకొని విశేష పూజలను నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవమూర్తికి పార్వేట ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారిని విశేషంగా అలంకరింపజేసి ఆలయం నుండి పురవీధుల గుండా ఉత్సవమూర్తిని రేణుగుంట రోడ్లోని పార్వేట మండపానికి స్వామివారిని వేంచేపుగా తీసుకొచ్చారు. విజయదశమిని పురస్కరించుకుని స్వామివారి ఉత్సవమూర్తికి పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలతో స్వర్ణాభరణాలతో పాటు సుగంధ పరిమళభరితమైన వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని విశేషంగా అలంకరింపజేసి ఊరేగించారు. వాహన సేవ అగ్రభాగాన గజసేన నడవగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో చంద్రశేఖర్ పిల్లై, ఏఈఓ, సూపరింటెండెంట్ సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు గిరింపేటలో వెలిసిన శ్రీ దుర్గమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు విజయదశమితో ముగిశాయి. చిత్తూరు శ్రీ దుర్గమ్మ ఆలయంలో విజయదశమి సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకార్చనలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో టీటీడీ తరపున శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం పట్టు వస్త్రాలు అందజేశారు. అనంతరం భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. అలాగే టీటీడీ రిటైర్డ్ డిప్యూటీ ఈవో చెంగారెడ్డి దంపతులు పెరుమాళ్లపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉభయదాతలుగా వ్యవహరించి అమ్మవారికి విశేష అలంకరణ చేశారు. అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఉభయదాతలు చెంగారెడ్డి మాట్లాడుతూ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. మొక్కులు తీర్చుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు అనసూయమ్మ, చెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మద్రాస్ రోడ్లోని సాయిబాబా ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని సాయిబాబా ఆలయం నందు బాబా ఆరాధనోత్సవంను నిర్వహించారు. విజయదశమిని పురస్కరించుకుని విశేష పూజలు జరిపారు. ఈ సందర్భంగా బాబాకు విశేష అలంకారం చేసి భజనలు చేశారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం చేశారు. స్వామివారి కార్యక్రమాలన్నీ చాలా వైభవంగా జరగబడుతుంది. ఈరోజు మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు పారాయణ జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు స్వామివారిని మేళతాళములతో బాజా భజంత్రులతో సర్వాంగ సులంగంగా అలంకరించబడిన ప్రత్యేక ప్రభలో శ్రీకాళహస్తి పురవీధులందు ఊరేగింపు కార్యక్రమం, ఇప్పుడు అన్నదాన కార్యక్రమము అన్నీ జరగబడుతుంది. కావున భక్తులు కూడా తెల్లవారి నుంచి చాలా మంది వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని పోయినారు. కాబట్టి ప్రతి ఒక్క భక్తులకు కూడా మా యొక్క షిరిడి సాయి కల్చరల్ మిషన్ తరఫున ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం. విజయదశమిని పురస్కరించుకొని చంద్రగిరి పట్టణంలో పలు కార్యాలయాలు, పలు వ్యాపార సంస్థలను పట్టణవాసులు గురువారం ప్రారంభించారు.
చంద్రగిరి కొత్తపేటలోని ప్రముఖ వ్యాపారవేత్తలు చేగు కుటుంబ సభ్యులు చేగు ఫ్యామిలీ మార్ట్ను నూతనంగా ప్రారంభించారు. చంద్రగిరి ఎంపీటీసీ సభ్యులు డాక్యుమెంట్ రైటర్ సి మునికేశవులు తన నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2 ప్రారంభోత్సవాలకు హాజరై పలువురికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి పని, ప్రతి కార్యక్రమం అందరికీ సక్సెస్ కావాలని, శుభాలు భగవంతుడు అందించాలని ఆ భగవంతుని మనసారా ప్రణామాలు ప్రార్థిస్తూ ఈరోజు నా మిత్రుడు స్థానిక చంద్రగిరి ఎంపీటీసీ బుజ్జి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందదాయకం. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారు మరింత పైకి ఎదగాలని భగవంతుని ప్రార్థిస్తారు. చంద్రగిరి గ్రామదేవత శ్రీ మూలస్థానమ్మ ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ మూలస్థానమ్మ ఆలయంలో గురువారం ఉదయం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంలతో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. రాత్రి అమ్మవారు పుష్ప పల్లకీపై విహరించారు. ప్రముఖ వ్యాపారవేత్త మన్యం మునిరెడ్డి ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా డీసీసీ బ్యాంక్ చైర్మన్ అమాస్ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. గురువారం సాయంత్రానికి 34,629 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 8 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 16 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 4 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో శుక్రవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 65, ₹50 గదులు 303, ₹100 గదులు 5, ₹500 గదులు 2, ₹600 గదులు 31 అందుబాటులో ఉన్నాయి. శుక్రవారం ఆర్జిత సేవలు ఏవి అందుబాటులో లేవు. కాగా గురువారం తిరుమలకు వచ్చిన భక్తులు 3 లక్షల రూపాయలను ప్రాణదానం ట్రస్టుకు విరాళంగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు 61, 11 గంటలకు 22, 12 గంటలకు 63, 1 గంటకు 52, 2 గంటలకు 41, 3 గంటలకు 49, 4 గంటలకు 75, 5 గంటలకు 69, 6 గంటలకు 83, 7 గంటలకు 78 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర ₹27,110. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర ₹2,535. వెండి 1 కేజీ ధర ₹37,060. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర ₹39.70. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పర్యాటక రంగం అభివృద్ధితోనే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. తిరుపతి గొప్ప పర్యాటక రంగంగా వృద్ధి చెందుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి. గరుడా టెర్మినల్ ప్రారంభం. విజయదశమి రోజున శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. వసుదైక భారతావనిలో పేదరిక నిర్మూలన, అభివృద్ధి, శాంతియుత సద్భావన పెంపొందేందుకు శ్రీవారి ఆశీస్సులతో కృషి చేస్తా. దేశ ప్రధాని నరేంద్ర మోదీ. శాస్త్రోక్తంగా శ్రీవారికి చక్ర స్నానోత్సవం. పవిత్ర స్నానాలు ఆచరించి పునీతులైన భక్తులు. వైభవంగా ముగిసిన స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు. ముక్కంటి ఆలయంలో ఘనంగా దుర్గాష్టమి వేడుకలు. స్వామి అమ్మవార్లకు సాంప్రదాయబద్ధంగా నివేదనలు, ఆభరణాలకు ప్రత్యేక పూజలు. వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి వారి పార్వేట ఉత్సవం. ఆలయం నుండి పార్వేట మండపంకు చేరుకున్న ఉత్సవమూర్తి. కర్పూర హారతులతో నీరాజనాలు పలికిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.